వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు అందం కోసం మీరు జుట్టు కత్తిరించుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. జుట్టు కత్తిరించుకోవటం అనేటువంటి దానికి కూడాను నియమ నిబంధనలు ఉన్నాయి మనకి. శుక్రవారం నాడు క్రాప్ చేయించుకోవచ్చు, గడ్డం గీసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇంట్లో మాత్రం కత్తిరించుకోకూడదు. జుట్టును ఎవరూ కూడా నడి ఇంట్లో అద్దం చూసుకుంటూ కత్తిరించుకోవటం అనర్థదాయకం. అందున వాస్తు పురుషుడు సహించడు. మధ్య హాల్లో అద్దం పెట్టుకొని చక్కగా చూసుకుంటూ లే అంటూ జుట్టు గనక కట్ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు వాస్తుపురుషుడు కూడా కోపం వస్తుంది. ఇంటి బయట ప్రాంగణంలో అరుగు గనక ఉంటే అరుగు మీద కూర్చొని కావాలంటే క్షవరం చేయించుకోండి, లేకపోతే గడ్డం గీయించుకోండి. అంతేగాని ఇంటి లోపల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షురకర్మ అనేటువంటిది ఆచరించకూడదు అంటోంది మనకు సనాతన ధర్మం. అలాగే ఒక్కొక్కళ్ళకి చెప్పులు బయట ఇడిచినప్పుడు ఒక్కో చెప్పును కుక్కలు ఎత్తుకుపోవడం జరుగుతుంది. ఒంటి చెప్పు మాత్రమే ఉంటుంది. అరే రే ఒకటే చెప్పు ఉంది, ఇంకో చెప్పు ఏమైందని ఎదుక్కోవటం కన్నా దరిద్రం పోయింది అని చెప్పేసి మీరు భావన చేసి ఆ చెప్పును వదిలేసి వెళ్ళటమే ఉత్తమోత్తమైన లక్షణం. చెప్పులు పోయినాయి అంటే శని భగవాన్ యొక్క తీవ్రత దృష్టి మీ పైనుంచి పోయినట్టు లెక్క. దేవాలయ ప్రాంగణంలో చెప్పులు విడిచినా తెలియకుండా ఆ చెప్పులు ఎవరైనా తీసుకున్నా, లేక కాజేసినా, లేక పోయినా దానివల్ల లాభదాయకమైన ప్రభావమే కానీ నష్టదాయకం కాదు. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం పని చేయకుండా శనీశ్వరుడు మీకు రక్షణ కవచంగా అదృష్టకరమైన ప్రభావాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అని మీరు భావన చేయటం శతవిధాలా కూడాను మంచినే చేస్తుంది. తరువాత మీరు మొక్కుబడి అనేటువంటిది చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇద్దాం అనుకుంటున్నాను అని మొక్కున్నారనుకోండి, ఏదో విపత్కర పరిస్థితులు, ఏదో పని పూర్తి కాక చాలా కాలమైంది, అప్పుడు మీరు ముడుపు కట్టడం మాత్రం మర్చిపోవద్దు. వెంకటేశ్వర స్వామి వారికి తప్పనిసరిగా ముడుపు కట్టి అపరాధ కానుక అని చెప్పేసి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆచరించాలి. ఇది కలియుగ దైవమైన వెంకటేశ్వరుని యొక్క దివ్యలీలామృత తత్వం. ఎటు మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పించుకుంటారు. తలనీలాలు ఇవ్వటం వెనకాల తగిన పరమార్థం అహంకారాన్ని అణిచివేసుకోవటం. అలాగే కాశీలో దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు అక్కడ కూడా భార్యాభర్తలు ఇరువురిని కూడా కూర్చోబెట్టి భర్త యొక్క ఒడిలో భార్య కూర్చుని ఉన్నప్పుడు వేణీ స్నానం అని చెప్పేసి చేయించి జుట్టును భార్య యొక్క జుట్టు కొనను కత్తిరించి ఆ యొక్క సంగమంలో పడవేస్తాడు. అది పైకి తేలుతూ గుండ్రంగా తిరుగుతుంది. చాలా గొప్ప విశేషకరమైన సంఘటన ఇది. జుట్టు రీత్యా జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినట్టుగా ఇక్కడ మనం తెలుసుకొని, తెలిసి చేసినా తెలియక చేసినా, భార్యను మోసం చేసినా లేక భర్తను భార్య మోసం చేసినా అవన్నీ కూడాను పటాపంచలైపోవుగాక అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం.
అన్యోన్య దాంపత్యంతో జీవితం సుక్రమంగా ఉండాలి అని చెప్పేసి ఈ వేణీ నదీ స్నానం ఆచరిస్తారన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.